హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను శనగపప్పు కొబ్బరికూరు కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. నేను ముందుగానే శనగపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. కొబ్బరికాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరికాయల్ని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటీలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ శనగపప్పు కొబ్బరికూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. అలానే నేను ఏ వంట చేయాలో చెప్తే అది కూడా చేస్తాను. చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయల్ని కట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది కొబ్బరికూర శనగపప్పు కర్రీని తిన్నారో కామెంట్ చేయండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. అలానే టమాటీలు కూడా కట్ చేసుకుందాము. ఈ కూర అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. చాలా ఇష్టంగానే తింటారు. పిల్లలు కూడా బాగానే తింటారు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను వాళ్ళ కోసమని. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇందాక మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అది నేను మెత్తగా గ్రైండ్ చేస్తాను. కొబ్బరికాయల్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకుంటేనే పొడి పొడిగా వస్తుంది. కూర చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. ఇది కుక్కర్లోనే చేసుకోవాలి, ఎందుకంటే పప్పు తొందరగా ఉడకాలంటే కుక్కర్లోనే తొందరగా అయిపోతుంది. కుక్కర్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలానే గరం మసాలా కూడా వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు, సాజీరా అన్ని, సాజీరా కాదు, ఈ మసాలాల పేర్లు కూడా నాకు సమయంగా తెలీదు. ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి బాగా వేగాక టమాటీలు కూడా వేసేసుకోవాలి. టమాటీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాము. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉప్పు వేసుకోకూడదు, ఎందుకంటే పప్పు తొందరగా ఉడకదు కాబట్టి ఉప్పు లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు టమాటీ బాగా ఫ్రై అయింది కాబట్టి శనగపప్పుని వేసేద్దాము. తర్వాత కొబ్బరికూరను కూడా వేసేయాలి. ఆ రెండు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము. అలానే కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఈ కూర అయితే మటన్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మటన్ తిన్నంత అలా అనిపిస్తుంది. కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టేద్దాము. కుక్కర్కి 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీస్తే ఇలా వస్తుంది. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. ఏమైనా వాటర్ ఉంటే కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు స్టవ్ వెలిగించుకుంటే సరిపోతుంది. నేనైతే వెలిగించట్లేదు, ఎందుకంటే వాటర్ అలాగా ఇంకిపోయింది కాబట్టి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీగా ఉంటుంది. ఈ కూర చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు ఇదే వీడియో. బాయ్ బాయ్.